నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్ను నియమించడంపై ఎంపీ వేమిరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విలువ లేని చోటు ఇమ్మడలేనని, నెల్లూరు లోక్సభ బరిలో తాను నిలబడడం లేదని చెప్పినట్లుగా సమాచారం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీలో ఎవరికి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్ కు కానీ నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రతిపాదించినట్లుగా సమాచారం. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంతో తాను చెప్పింది వైసీపీలో జరగకపోవడంతో మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ వేమిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ సాగుతోంది. నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్ను నియమించడంపై ఎంపీ వేమిరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విలువ లేని చోట ఇమ్మడలేనని, నెల్లూరు లోక్సభ బరిలో తాను నిలబడడం లేదని చెప్పినట్లుగా సమాచారం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీలో ఎవరికి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. వేమిరెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్ కు గానీ నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంతో తాను చెప్పింది వైసీపీలో జరగకపోవడంపై మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ వేమిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వైసీపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రైట్. అయితే నెల్లూరు నగరంలో అయితే ఇప్పుడు మొత్తం రాజకీయంగా వేడెక్కిందని చెప్పవచ్చు. అయితే మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు రాజకీయంగా రసవత్తరం కొనసాగుతుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక్కసారిగా ఆయన మనస్తాపం చెంది ఆ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కూడా తన నిర్ణయం చెప్పినా కూడా అధిష్టానం వేరే విధంగా తను నిర్ణయించిందని చెప్పి కూడా తనకి మనస్తాపం చెంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తన అనుచరులకు కూడా పార్టీ కార్యకలాపాలు కానీ కార్యక్రమాలు ఎటువంటి చేయొద్దని కూడా సూచించి ఒక్కసారిగా ఆయన స్విచ్ ఆఫ్ చేయడంతో అసలు ఏం జరుగుతుంది ఏందని కూడా సందిగ్ధంలో ఉంది. అయితే మరో 60 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలు జరుగుతుంటే నెల్లూరు జిల్లాలో వరుసగా షాకులు జరుగుతాయని చెప్పవచ్చు. అయితే గత 8 నెలల నుంచి అయితే రెబల్ ఎమ్మెల్యేలుగా ముగ్గురు అయితే నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యక్తుల్లో కూడా 175 స్థానాల్లో 151 స్థానాలు వచ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వరుసగా 4.5 సంవత్సరం దాకా ఏమీ కాలేదు. అంటే 4.5 సంవత్సరం లోపలే ఈ 8 నెలల కాలంలోనే వైసీపీ నెల్లూరుకు సంబంధించిన సింహపురి అంటే ఉద్యమాలకు కానీ అలాగే రాజకీయాలకు కానీ ఏదన్నా ఉంటే కూడా సింహపురి అనేది ఒక ప్రత్యేకత చాటుకుంటుంది. అయితే ఇప్పుడు నెల్లూరులో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి వ్యతిరేకంగా సంకేతాలు ఇవ్వడం కాదు, బహిరంగంగా కూడా మాట్లాడి వాళ్ళు సస్పెండ్ అయిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు నిన్నటి నుంచి కూడా ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపం చెందడు. ఏంటి కారణం అంటే తాను చెప్పిన అంటే నెల్లూరు సిటీ కానీ అలాగే కావలి కానీ అలాగే చూసుకున్న కందుకూరు నియోజకవర్గం ఈ 3 నియోజకవర్గాల్లో మార్పులు ఉండాలని చెప్పి ఈ మార్పులు ఉంటేనే కొత్తగా అంటే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అయితే 10 నియోజకవర్గాలు అలా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా జిల్లాలు విభజించిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి 8 నియోజకవర్గాలు వస్తాయి. ఆ 8 నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ గానీ కందుకూరు గానీ కావలి గానీ ఈ 3 నియోజకవర్గాలు కొత్త అభ్యర్థులు ప్రతిపాదించారు. ఈ కొత్త అభ్యర్థులు పెడితే మాత్రం పార్టీ గెలుస్తుంది, లేదంటే పాత వారి మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో గానీ వారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కూడా అని చెప్పి వైసీపీ అధిష్టానానికి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పలు సందర్భాల్లో కూడా సూచించిన దాఖలాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే నెల్లూరు సిటీకి సంబంధించి వైసీపీలో సిటీ ఇన్ఛార్జ్ గా ఖలీల్ అహ్మద్ నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆయన నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అయితే ఆయన పేరు ప్రతిపాదించడంతోనే ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు నెల్లూరులో చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తానుకి సంబంధించిన తన భార్యకి కానీ అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కానీ లేకపోతే ఓన్లీ మైనారిటీకి ఇవ్వాలనుకుంటే మదీనా వాచ్ కంపెనీ అయిన ఇంతియాజ్ కి ఇవ్వాలని కూడా సూచించారు. ఏదేమైనా కూడా మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు సూచించడంతోనే మొత్తం ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన కూడా మొత్తం ఏదైనా కూడా ఒక విధంగా చెప్పవచ్చు, మొత్తం సైలెంట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు జిల్లాలో ఏం జరుగుతుంది, ఏంది అసలు ఎక్కడికి వెళ్తాడు ఏంటి అసలు మొత్తం ఈయన ఫోన్ స్విచ్ ఆన్ చేయడంతో ఇప్పుడు ఆయన అనుచరులు కానీ ముఖ్య అనుచరులు కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు పార్టీ మారే సూచనలో ఉన్నారు, రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని మాత్రం చెప్తున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఇప్పుడు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి మాత్రం
ఇది వివరణ ఇవ్వకపోతే రాజకీయ నెల్లూరు జిల్లాలో వైసీపీకి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ ప్రభావం కూడా 2024 ఎన్నికల్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపబోతుంది అని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని గాని వైఎస్ రాజశేఖర రెడ్డిని గాని అభిమానించే నేతలు, ముఖ్య నేతలు కూడా వైసీపీని వరుసగా వీడుతుండటంతో మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు వైసీపీకి సంబంధించి మొత్తం ఏదేమైనా కూడా వైసీపీకి సంబంధించి అయితే మొత్తం ఒక్కొక్కరుగా పార్టీని వేయడం, ప్రధానంగా సిట్టింగ్ గా ఉండి బలంగా ఉన్న నేతలు కూడా పార్టీని వేయడంతో కూడా వైసీపీకి భారీ మెజార్టీని 2019 అందించింది. 2024లో గెలిచే సూచనలు మాత్రం అతి తక్కువ అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలకు కూడా తాను దగ్గరుండి చూసుకొని ఏదైనా ఆర్థిక బలం అందించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన అజ్ఞాతలో వెళ్ళడం ఏమిటని కూడా చర్చించుకున్నారు. అయితే గతంలో కూడా ఇలాగే ఆయన కొన్ని రోజులు అలగబోనారు. ఇది 3వసారి ఇది. ఇప్పుడు ఏమి జరుగుతుంది, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలా జరగడం ఏమిటని కూడా నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కూడా ఒక రాజకీయ రచ్చ అనేది వేడిగా సాగుతుంది చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించి మరి అధిష్టానం ఏమైనా ఆయన పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు కూడా ఆయన ఇలానే అలకపోనారు, సో నార్మల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయంపై అధిష్టానం ఏమైనా పిలిపించే అవకాశం ఉందా? ఇప్పుడు అయితే ఆయన ప్రధానంగా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన్ని సంప్రదించేందుకు కూడా అధిష్టానం కూడా ప్రయత్నిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన అజ్ఞాతం నుంచి బయటకు వస్తే గానీ ఆయన ఎక్కడున్నారు ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అయితే కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అయిన ప్రశాంత్ రెడ్డిని కూడా పలు సందర్భాల్లో కూడా వీళ్ళు ఇప్పుడు అధిష్టానం కూడా పలుసార్లు కూడా అడిగింది. అయితే ఆయన ఎక్కడున్నారు ఏంటి కూడా తనకు కూడా తెలియదు అని కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా మొత్తం ఇప్పుడు ఆయన అజ్ఞాతం నుంచి బయటకు వస్తే గానీ తేటతల్లం అవుతుంది ఏదైనా కూడా. మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు అదే అధిష్టానం కానీ ఇప్పుడు సీఎంఓ కార్యాలయం నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది ఏందని పరిశీలిస్తుంది. అయితే ఒకసారిగా ఖలీల్ అహ్మద్ కి సంబంధించి సీటు ప్రకటించడంతోనే ఆయన మనస్తాపం చెందారని చెప్పవచ్చు. అయితే తను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా తనకు ఒక్క మాట చెప్పకుండా అప్పటికప్పటికే పేరు ప్రకటించడం ఏమిటని కూడా తన అంచర్ల వద్ద కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసి కూడా ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అసలు ఏం జరుగుతుంది అని తెలియకుండా ఉంది. మొత్తం చూసుకున్నా కూడా వేమిరెడ్డికి సంబంధించి ప్రధానంగా ఉన్న అంటే నెల్లూరు జిల్లా అనేది ఒక రెడ్డి సామాజిక వర్గంలో అంటే రెడ్ల ఆధిపత్యం ఉన్న మొత్తం జిల్లా. ఈ రెడ్ల ఆధిపత్యం రెడ్లను కాదని చెప్పి కూడా పాత రెడ్లు కాదని చెప్పి కూడా ఏ పార్టీ మనుగడలోకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు రెడ్ల ఆధిపత్యం కాదని చెప్పి కూడా ఏ పార్టీ కూడా ముందుకెళ్లి గెలిచి బయటపడిన దాఖలా అయితే నెల్లూరు జిల్లాలో మొత్తం 2019లో 10 నియోజకవర్గాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలను కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రెడ్లను కాదని మరొకరు కేటాయించడంతో వారి మాట కాకుండా చేస్తే మాత్రం అది వారికి గడ్డు పరిస్థితి అని చెప్పవచ్చని మొత్తం రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే చూసుకున్న నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు కానీ మొత్తం అందరూ అదే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.